श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं दिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాలను పొందాలని వారి వారి అనుకూలతను బట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా విదేశీయానంలో స్థిరపడాలనుకున్న వారు, ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవీ యోగ్యతను పొందాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళను మనం గమనిస్తూ ఉంటాం. అందులో ప్రధానంగా జాతకరీత్యా పరిశీలన చేసినప్పుడు అందులో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ అవకాశం లేకపోయినా మనము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని పొందడానికి ఒక చక్కని అవకాశము మనకు జ్యోతిశాస్త్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మనము సూర్య భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఏ సందర్భంలో ఆరాధించడం వల్ల అటువంటి సత్ఫలితాలు పొందగలము అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఎవరి జీవితంలో అయితే నా జాతకం ప్రకారం ఖచ్చితంగా నేను ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడతాను అనుకున్న వాడికి ఖచ్చితంగా ఉద్యోగ జీవితం ప్రభుత్వ రీత్యా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా లేని వాళ్ళకి ప్రభుత్వ సంబంధ రీత్యా ఉద్యోగం పొందాలనుకుంటే రవి సంక్రమణ కాలం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సంక్రమణం అంటే ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే పద్ధతిని సంక్రమణం అంటారు. ప్రత్యేకంగా నెలకు ఒకసారి సూర్య భగవంతుడు ప్రతి నెల మారుతూ ఉంటాడు కాబట్టి సూర్య సంక్రమణము రవి సంక్రమణ కాలం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకు దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడంలో ధనుర్రాశిలోకి సూర్యుడు సంచరించినప్పుడు ధను సంక్రమణం అని, మకర రాశిలోకి సంచరించినప్పుడు మకర సంక్రాంతి అని మనం చెప్పుకుంటూ ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. ప్రత్యేకంగా ఈ యొక్క సూర్య సంక్రమణం మనకు ఆయనాల పద్ధతిలో దక్షిణాయనము ఉత్తరాయణ పుణ్యకాలాల్లో చాలా విశిష్టత కలిగిన మాసాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా సూర్య భగవంతుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది దేవతల కాలంగా ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దక్షిణాయనం అని చెప్తాం, కానీ దక్షిణాయన పుణ్యకాలం అని చెప్పం. దీంట్లో ఒక నిగూఢ రహస్యం కూడా ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలు సంచరించే కాలంగా, దైవ సంబంధమైన కార్యక్రమాలు విశేషంగా జరగడానికి, దైవ సంబంధమైన పనులు చేయడం వల్ల మన జీవితానికి కావలసిన అనేక రకాల శుభాలను పొందడానికి అత్యుత్తమమైన కాలంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇందులో భాగంగా మనకు దక్షిణాయనము జూలై 16న కర్కాటక సంక్రమణం జరుగుతుంది. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క రవి ప్రవేశిస్తాడో మనకు దక్షిణాయనం ప్రారంభమవుతున్నట్లుగా మనం భావించాలి. ఈ యొక్క దక్షిణాయన కాలము జూలై మాసం 16వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క సంక్రమణ కాలంలో రవి మారుతున్న కాలాన్ని దక్షిణాయన కాలంగాను, అదేవిధంగా మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు జనవరి 16 నుండి జూలై 16 వరకు ఉత్తరాయణ పుణ్యకాలంగాను మనం పరిగణనలోకి తీసుకుంటాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే అనేక రకాల కార్యక్రమాల వల్ల మన జీవితానికి కావాల్సిన అనేక రకాల శుభాలను వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది. దక్షిణాయన కాలాన్ని మన యొక్క పూర్వీకులు కాలం చేసిన వాళ్ళను ఆరాధించే విధానంలో వారికి స్వర్గలోక ప్రాప్తిని కలిగే అవకాశం లభిస్తుంది అని మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రత్యేకంగా మీరు గమనించండి, దక్షిణాయన కాలంలో పితృదేవతలను ఆరాధించడం వల్ల వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేందుకు సూచనగా మనకు భాద్రపద మాసంలో బహుళపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులను మహాలయ పక్షాలుగా, ఆ సమయంలో పితృదేవతలను ఆరాధించే విధానంలో వారికి స్వర్గలోక ప్రాప్తిని కల్పించవచ్చు అని మనకు శాస్త్రాలు పురాణాలు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాయి. ఎవరి జీవితంలో అయితే భగవంతుణ్ణి ఎంత భక్తిగా ఆరాధిస్తామో
పితృదేవతలకు సంబంధించి కూడా చేసే తర్పణాలు, పూజా విధి విధానాలను బట్టి ఆయా కుటుంబాలకు జరగవలసిన అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో మనము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కానీ లేదా విదేశీయాన యోగంలో స్థిరపడాలని చేసే ప్రయత్నాలలో ఉద్యోగాన్ని సకాలంలో పొందాలి అనంటే రవి సంక్రమణ కాలం నాడు ఆచరించవలసిన పూజా విధి విధానాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో మనము ఈ యొక్క పూజను ఆచరించాలి. ప్రత్యేకంగా ఒక చిన్న మట్టి పాత్రను సేకరించాలి. ఆ మట్టి పాత్రలో కొద్దిగా తెల్ల నువ్వులు మరియు బెల్లము ఈ రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని ఆ అరచేయి పరిమాణంలో ఉన్న మట్టి కుండలో మనం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ యొక్క మట్టి కుండను రావి చెట్టు దగ్గర, మీకు దగ్గరలో సమీపంలో ఉన్న రావి చెట్టు కావచ్చు, ఆ ఆలయంలో ఈ రావి చెట్టు దగ్గర మీరు చిన్న పాదులాగా ఏర్పాటు చేసి అందులో ఈ యొక్క మట్టి పాత్రను ఏర్పాటు చేసుకోవాలి. తదుపరి ఆ రావి చెట్టు యొక్క ఆకును కోయకుండా రాలిపడిన ఒక ఆకును సేకరించి ఆ యొక్క చిన్న మట్టి పాత్ర పైన మూతలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసి రావి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పరిక్రమ చేసే సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారి మంత్రపఠనం ఎవరైతే పఠిస్తూ 21 ప్రదక్షిణ చేస్తారో వారికి కోరుకున్న ఉద్యోగ జీవితం అతి శీఘ్రంగా లభిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా జాతకంతో ఎటువంటి సందర్భం, ఎటువంటి జాతకంలో అవకాశం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారి వారి జీవితాలలో పొందాలనుకున్న ఉద్యోగం, అది విదేశీయాన యోగం కానీ లేదా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని సకాలంలో పొందాలి అంటే ఇది అత్యుత్తమమైన పరిహారంగా మనం తెలుసుకోవచ్చు. ఆ ప్రదక్షిణ చేసే సందర్భంలో దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఓం ఆం హ్రీం క్రోం అహి దత్తాత్రేయాయ కరికరి హూం ఫట్ స్వాహ. మంత్రం మరొకసారి ఓం ఆం హ్రీం క్రోం అహి దత్తాత్రేయాయ కరికరి హూం ఫట్ స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని చెబుతూ 21 ప్రదక్షిణ చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోవాలి. తదుపరి ఆ రావి చెట్టు మొదల దగ్గర కొద్దిగా మన్నును సేకరించి ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి ఆ నీటితో స్నానం ఆచరించి మనసులో మీరు ఏదైతే సంకల్పాన్ని చెప్పుకున్నారో రావి చెట్టు దగ్గర ఆ సంకల్పాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నట్లయితే అతి శీఘ్రముగా విదేశీయాన యోగానికి సంబంధించిన విద్యాభ్యాసం కానీ లేదా H1B వీసా కోసం కానీ లేదా PR కోసం కానీ లేదా విదేశాల్లో స్థిరపడాలనుకున్న మీ యొక్క కోరిక నిమిత్తం ఏదైతే మీ మనసులో సంకల్పంగా చెప్పుకుంటారో అవి అతి శీఘ్రముగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో ఎంతోమంది ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వాళ్ళను కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు కోరుకున్న విధంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం పొందడానికి ఎవరైతే రవి సంక్రమణ కాలంలో ఈ యొక్క పరిహార విధానాన్ని ఆచరిస్తారో వారికి సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో అతి శీఘ్రముగా మీరు కోరుకున్న విధంగా ఈ యొక్క ఉద్యోగం లభించడానికి ఎన్నో అవకాశాలు తప్పకుండా లభిస్తాయి. ప్రత్యేకంగా చాలామందికి ఒక సందేహం ఉంటుంది, గురువుగారు మేమేమో ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాము, కానీ రవి సంక్రమణ కాలం కోసం మరలా ఇప్పుడు 1 మంత్ వెయిట్ చేయాలంటే ఇప్పుడు మాకు ఆ పోటీ పరీక్షలు దాటిపోయే అవకాశం ఉంటుంది కదా, మరి మాకు ఎటువంటి పరిహారం తెలియజేస్తారు అని మీకు సందేహం కలిగినట్లయితే మనము తప్పనిసరిగా అవకాశం ఉన్నప్పుడు రవి సంక్రమణ కాలంలో ఇలా ఆచరించాలి. ప్రత్యేకంగా మనకు ముందుగా ఫలితాలు పొందాలి అని అంటే ఏదైనా ఆదివారం నాడు, భానువారం అని అంటారు, అంటే సూర్య భగవంతునికి సంబంధించిన వారంగా ఆదివారాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. ఆ సందర్భంలో సూర్యోదయ కాలంలో సూర్య భగవంతునికి మనము ఇదే విధానాన్ని అనుసరించి కూడా మనం సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో దానితో పాటు సూర్య భగవంతునికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది, ఓం నమో భాస్కరాయ
త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ. మంత్రం మరొకసారి. ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ. ఈ యొక్క శ్లోకంలో అముకం అనే పదం దగ్గర మీరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం పేరు కానీ, లేదా ఆ సంస్థ పేరు కానీ, లేదా ఉద్యోగాన్ని ఎవరైతే మీకు ఇస్తున్నారో పర్సన్ నేమ్ కనుక తెలిస్తే హెచ్ఆర్ నేమ్ కానీ అనుకొని మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ అని మంత్రాన్ని మనం పూర్తి చేస్తూ సూర్య భగవంతుని చూస్తూ 6 సార్లు అర్ఘ్యం వదులుతూ ఈ యొక్క మంత్రాన్ని పఠించాలి. అలా ఎవరైతే ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నం చేసి విఫలమవుతున్న వాళ్ళు, తప్పనిసరిగా ఉద్యోగాన్ని పొందాలి అనుకున్న సంకల్పంతో ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తే సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో అతి శీఘ్రముగా మీరు కోరుకున్న ఉద్యోగం మీ సొంతం అవడానికి 100% అవకాశాలు లభిస్తాయి. ఇందులో మనం చేయవలసిందల్లా ప్రత్యేకంగా ఆదివారం నాడు ఆచరించే విధానంలో 6 సార్లు నీటిని ఎలా అయితే సూర్య భగవంతుని చూస్తూ అర్ఘ్యం ఎలా అయితే వదులుతున్నామో 6 సార్లు రవిగ్రహానికి సంకేతంగా ప్రీతికరమైన గోధుమలు కూడా ఒక 6 పిడికిళ్ళు, ఒక పిడికిలి గోధుమలు అలా తీసుకొని 2 చేతుల్లో దోసిట పట్టుకొని ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురుకురు స్వాహ అని చెప్పి ఆ అముకం అనే పదం దగ్గర మీ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న సంస్థ పేరు కానీ పర్సన్ నేమ్ కానీ అనుకొని ఇలా వదిలివేయాలి. అలా 6 సార్లు చేసి చివరిసారిగా ఒక బెల్లం, అంటే పగలకుండా బ్రేక్ కాకుండా ఉండే ఒక బెల్లం సేకరించి సూర్య భగవంతునికి గనక సమర్పించినట్లయితే అతి శీఘ్రముగా ఈ యొక్క బెల్లం వదలడం వల్ల ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనబోతున్న ఇఫ్ ఇన్ కేస్ మనకు ఎవరైతే ఇంటర్వ్యూవర్ ఉంటారో అతను అడిగే ప్రశ్నల్లో మనం ఇబ్బంది పడకుండా మనకు శని భగవంతుని యొక్క చెడు దృష్టి కలగకుండా ఉండడానికి చివరిలో ఈ యొక్క బెల్లాన్ని వదలడం వల్ల సూర్య భగవంతుని ఆశీస్సులతో ఉద్యోగంలో పదవీ యోగ్యత, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం అతి శీఘ్రముగా లభిస్తాయి. కాబట్టి అటువంటి గొప్ప ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో ఆచరించే విధానాన్ని తెలుసుకొని ఆచరించి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగ జీవితంలో గొప్పగా స్థిరపడాలని, మీరు కోరుకున్న జీవితాల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనము ప్రస్తుతం ఈ యొక్క కర్కాటక రాశిలోకి రవి సంక్రమణ కాలం జరగబోతుంది. సంక్రమణ కాలం అంటే ఒక మాసకాలం, అంటే నెల రోజులు ఉంటుంది. కాబట్టి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ సందర్భాలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో, ఎటువంటి పరిహారాల ద్వారా ప్రతి ఒక్క రాశుల వారు అన్ని రకాల శుభాలు పొందగలరో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొంత ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. మొత్తం మీద అన్ని రాశుల వారికి అనుకూలంగా కొందరికి ఉండి కొందరికి లేనప్పటికీ సూర్య భగవంతుని ఆరాధించే విధానంలో సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరూ గనక ఆచరిస్తూ 6 సార్లు అర్ఘ్యం వదులుతూ ప్రతి ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్య భగవంతుని ఆరాధించిన వారికి అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు. ఎవరి జీవితంలో అయితే ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నారో వారికి కూడా ఇబ్బందులు తొలగిపోయి సకాలంలో మంచి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించి గొప్ప జీవితంలో స్థిరపడండి, ఆనందకరమైన జీవితాన్ని పొందండి. శుభం భూయాత్.